హిందూ దేవతలు రామాయణ ఇతిహాసంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ బీజేపీ సీనియర్ నేత టీటీడీ బోర్డు సభ్యుడు జి భానుప్రకాష్ రెడ్డి సోమవారం తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన తిరుపతి 4వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణకు స్వీకరించింది. కేరళలో జరిగిన ఒక సాహిత్య సదస్సులో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఉత్తరాదికి చెందిన శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణాదిపై దండయాత్ర చేశారంటూ లంకతో పోల్చి మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఆర్యులు, ద్రావిడుల మధ్య లేనిపోని విభజనను సృష్టించి ప్రాంతీయ విద్వేషాలను రగల్చడానికే ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడిన ఆయనపై భారతీయ న్యాయ సంహితి 2023లోని సెక్షన్ 299, 196 కింద కేసు నమోదు చేసి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజానికి ఈ వ్యవహారంపై గత ఏప్రిల్ 15న తన దృష్టికి వచ్చినట్లు ప్రకాష్ రాజ్కు లీగల్ నోటీసులు పంపించినట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. హిందూ పవిత్ర గ్రంథాలను, దేవుళ్లను అవమానించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తామని అప్పట్లోనే హెచ్చరించారు. అయినా ప్రకాష్ రాజ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఇప్పుడు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ అత్యంత హాట్ టాపిక్గా మారింది.